ప్రైజ్ లార్డ్. మనకి మరొకసారి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంటి నుండి బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారముకును, అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. తనలో వాక్య భాగంలో నుండి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఒక 7 విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకుందండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. సామెతల గ్రంథం చాలా సందర్భాల్లో ప్రామిసెస్ అనే దానికన్నా కూడా, వాగ్దానాలు అనే దానికన్నా కూడా ఇట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్స్, నియమాలు అనే మాటను ఎక్కువగా మనం వాడాలి. వాగ్దానాలతో కూడిన విషయాలు, అదేవిధంగా నియమ నిబంధనలతో కూడిన జీవితం ప్రతి విశ్వాసి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలుగా మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి జ్ఞానముగా ఉంటున్నాడు, జ్ఞానం కలిగిన వాడు అని చెప్పడానికి చదవబడిన 3 వచనాల్లో నుండి 7 ప్రాముఖ్యమైన విషయాలు అతను కలిగి ఉంటే దానిని బట్టి జ్ఞాని అని అనటానికి అవకాశం ఉంది. లేదంటే మరొక భాషలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి జ్ఞానం కలిగిన వాడుగా ఈ 7 లక్షణాలను అతని జీవితంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో 7 ఎస్లు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఏ స్టివర్డ్షిప్, అంటే గృహ నిర్వాహకత్వం. సో దేవుడు మనకి మన ఇంట్లో కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలను మనం ఎలాగ నెరవేర్చాలి అని మనం ఆలోచన చేస్తే, జ్ఞానుల ఇంటిలో ఏమేమి ఉంటున్నాయి అని అంటే, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును అని రాయబడింది. ఆ విలువగల అన్న మాట దగ్గర అమూల్యమైన అన్న మాట, విలువ కలిగిన వస్తువులు అనే మాట కూడా కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో రాయబడతా వచ్చినాయి. కొన్ని చోట్ల 3 పదాలుగా రాయబడతా ఉన్నాయి. విలువ కలిగినవి, రెండోది ధనము, మూడోది నూనె. కానీ తెలుగు బైబిల్లో ఉన్నట్లుగానే నేర్చుకుందండి. ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మనకిచ్చిన ఈ గృహ నిర్వాహకత్వంలో మనము విలువైన పదార్థాలను, నూనె అనే మాటకి తైలము అని కూడా వాడటానికి అవకాశం ఉంది. వీటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు ఒక జ్ఞాని దగ్గర తన వనరులన్నిటినీ ఎక్కువగా ఉంచుతా ఉన్నాడు. దేవుడు ఎందుకు ఆ వనరులు మనకి ఇచ్చాడు అని అంటే, వాటిని మనం సద్వినియోగం చేసుకునటానికి. నేను 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. నూనె దేనికి సాదృశ్యం పాత నిబంధనలో అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకటి, నూనె మనకి వెలుగునివ్వటానికి అవసరం. దీపములన్నీ దేని చేత వెలిగింపబడ్డాయి అంటే, పాత నిబంధనలో నూనె చేతనే, తైలము చేతనే అవన్నీ. సో దీపముల్లో వారికి నూనె కుదువవటం వలన బుద్ధి లేని కన్యకులు విడవబడటం మనం చూడవచ్చు. రెండోది, నూనె దేనికి వాడారు, తైలము దేనికి వాడారు అని అంటే, వైద్యానికి వాడారు. నూనె దేనికి వాడారు చెప్పండి? వైద్యానికి. సో తైలముతో మర్దన చేయటం, ఆ సమరయుని కథల్లో కూడా ఆ పుండ్లన్నిటినీ, గాయములన్నిటినీ నూనెతో కట్టడం మనం చూడవచ్చు. మూడోది, నూనెని దేనికి వాడారు, తైలాన్ని అని మనం ఆలోచన చేస్తే, అభిషేకానికి వాడినట్లుగా కూడా, తైలాభిషేకము అది కూడా నూనెతోనే అభిషేకమబడినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ధనముల గురించి చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేయొచ్చు, కానీ వాటిని నేను ప్రస్తావించడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఎందుకు వీటిని ఇంట్లో ఉంచాలి, ఇంట్లో ఉండేటట్లుగా దేవుడు చేస్తున్నాడు అని అంటే, కొన్నిసార్లు మనం ఎలా ఉంటాం అంటే, ఇంట్లో ఏమీ మిగల్చాం. దేవుడిచ్చిన సంపదే కానీ, దేవుడిచ్చిన వనరులే కానీ, దేవుడిచ్చిన సమయమే కానీ, దేవుడిచ్చిన తలాంతులే కానీ, దేవుడిచ్చిన సంపదే కానీ ఎంతవరకు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా వాటిని ఇంట్లో మనం అన్ని వేళలా ఉండేటట్లుగా చేస్తున్నాం. కొంతమంది జీవితాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయిల్ అయిపోయింది, కనీసం దీపం వెలగటానికి కూడా ఆయిల్ లేదు, అభిషేకించడానికి కూడా నూనె లేదు, తైలం లేదు. ఇంకా చెప్పాలంటే, ఏదన్నా గాయం తగిలితే దాన్ని కట్టడానికి కూడా, వైద్యానికి కూడా. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జ్ఞానము కలిగిన వాని ఇంట్లో ఇవన్నీ
ఉంటాయి అని దేవుని వాక్యం రాయబడతా ఉన్నాయి. ఎవరైతే దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చిన కృపావరాల్ని, దేవుడిచ్చిన వాటిలన్నిటినీ ఇంట్లో ఖర్చు చేయకుండా భవిష్యత్తు కొరకు ఎవరైతే భద్రం చేసుకుంటారో వారు జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగిన వాడు అపనమ్మకంతో రేపటి కొరకు దాచిపెట్టట్లేదు అనుకోవద్దు. చాలామంది రేపు దేవుడు అన్నీ ఇస్తాడు, ఈరోజు నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, విశ్వాసం లేని వాళ్ళే ఇలాగ రేపటి కోసం భద్రపరుచుకుంటారు అనేది బుద్ధిహీనత. జ్ఞానము కలిగిన వాడు రేపటి కొరకు స్టోర్ చేసుకోవాలి. ఏ దినమున ఏం జరగనై ఉన్నదో మనం ఎరగం గనుక భవిష్యత్తును గురించిన భరోసాను మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి యేసోపు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7 సమృద్ధి అయిన సంవత్సరాలు వచ్చినాయి, తర్వాత 7 కరువు సంవత్సరాలు వచ్చినాయి. ఒకవేళ సమృద్ధి అయిన సంవత్సరాల్లో ఏ మాత్రము ఆయన దాచిపెట్టకపోతే కరువు సంవత్సరాల్లో ఎవరు దేన్ని ఒకడు దాచిపెట్టాడు. మిగిలిన వాళ్ళంతా 7 సంవత్సరాలు ఏం చేశారు? సమృద్ధిగా ఉన్నదాన్ని ఏ రోజు పంట ఆ రోజు గట్టి తిన్నారు. తర్వాత ఏమైంది అనంటే ఆహారం లేదు, వాళ్ళకి కావలసిన డబ్బులన్నింటినీ వ్యయం చేశారు. ఆ తర్వాత వాళ్ళకున్న పశువులన్నింటినీ యేసోబు దగ్గరకు వచ్చేసి అమ్మేశారు. ఆ తర్వాత వాళ్ళకున్న పొలాలన్నింటిని కూడా ఏం చేశారు చెప్పండి? యేసోబుకి అమ్మాల్సి వచ్చింది. ఓ మాటలో చెప్పాలంటే ధనం అయిపోయింది, పశువులు అయిపోయినాయి, పొలాలు అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటి అని అంటే ఏమీ లేదు. రోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక జ్ఞానము కలిగిన విశ్వాసి, క్రైస్తవుడు, సేవకుడు రిసోర్సెస్ అన్నిటినీ భవిష్యత్తు కొరకు భద్రం చేయాలి. దేవుడు మీకు ఇచ్చినవి ఎందుకు అని అంటే ఈరోజు తినేసి త్రాగేసి పడుకోవటానికి కాదు, వాటిని రేపటి దినం కొరకు భద్రపరచుకోవటానికి ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 20వ వచనంలోనే 2వ పాదంలో బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును అని రాయబడింది. రెండో విషయాన్ని ఇంగ్లీష్లో రాసుకుంటే ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ కంట్రోల్. మొదటిది స్టివర్డ్షిప్ అని చెప్పాను, అంటే గృహ నిర్వాహకత్వం. దాన్ని చక్కగా భవిష్యత్తు కొరకు మనము భద్రపరిచే వారంగా ఉండాలి. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము లేదంటే ఆత్మ నిగ్రహము, మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవటం. బుద్ధిహీనుడైతే ఏం చేస్తారంటే చెప్పండి, దాన్ని వ్యయపరుచును అని రాయబడింది. ఇంగ్లీష్ మనం హీబ్రూ డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేస్తే బుద్ధిహీనుడు దాన్ని మృంగివేయును అని రాయబడింది. వ్యయపరుచును, ఖర్చు చేసేదానికన్నా కూడా గట్టి పదవి ఏమన్నా తర్జుమా చేయొచ్చు అంటే మృంగివేయును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే వీటిలన్నిటినీ, ధనాన్ని, తర్వాత విలువైన వస్తువుల్ని, ఇంకా చెప్పాలంటే తైలాన్ని, వీటన్నిటిని ఏం చేస్తారంటే బుద్ధిహీనుడు మింగివేసేవాళ్ళలాగా కనిపిస్తూ ఉంది. సో బుద్ధిహీనుడికి చాలా పేర్లు మనం సావిత్రి గ్రంథంలో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మూర్ఖత్వాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏంటంటే ఆకలి ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. ఎప్పుడు చూడు ఉన్నది ఉన్నట్టు ఈ పూటకి రేపు అనేది కనిపించదు. మళ్ళీ వీళ్ళు జ్ఞానం కలిగిన వారుగా చెప్పే మాట ఏంటంటే మేము సర్దిగూడు తినమయ్య గారు. సర్దిగూడు రేపటికి లేకపోతే సర్దిగూడు కాదు, అసలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. చింపురి గుడ్లు ధరించాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సెల్ఫ్ కంట్రోల్, మనము ఏది వ్యయపరుస్తున్నామో, ఏది మృంగి వేస్తున్నామో దాని గురించిన ఆత్మ నిగ్రహము చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇలా చెప్తాను, వృధా చేసేవాడు డబ్బునో తైలాన్నో వృధా చేయట్లేదు. వృధా చేసేవాడు తన భవిష్యత్తుని వృధా చేసుకుంటున్నాడు. డబ్బును మృంగివేయట్లేదు, తైలాన్ని మృంగివేయట్లా, విలువైన వస్తువులను మృంగివేయట్లా. ఒక మాటలో చెప్పాలంటే తన భవిష్యత్తు అంతటిని మృంగివేసుకుంటున్నాడు, భవిష్యత్తు అనేది లేకుండా చేసుకుంటున్నాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా శక్తివంతమైనది. తన మనసును తాను అణుచుకునేవాడు ఎలాంటి వాడు అంటే చెప్పండి, ప్రాకారములన్నిటినీ పడగొట్టడానికి శక్తి కలిగిన వాడు. ఒకవేళ అణుచుకోలేకపోతే ప్రాకారం లేక పాడైపోయిన పట్టణం ఎలాంటిదో తన మనసును అణుచుకోలేని వాడు కూడా కొన్ని విషయాల్లో మనం అణుచుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా అణుచుకోవాలి. ఆహారం దగ్గర, ఫుడ్ దగ్గర, డబ్బుల దగ్గర నేనేగా సంపాదించింది నాదే కదా అనేసి వ్యర్థం చేస్తున్నావు, వాటిని మృంగివేస్తున్నావు, ఖర్చు చేస్తున్నావు అని అంటే నీ అంత బుద్ధిహీనుడు, మూర్ఖుడు ఇంకోడు లేడు. దేవుడు శరీరానికి సంబంధించిన విషయాలు మాత్రమే నేను మాట్లాడట్లా, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా దేవుడిచ్చిన విశ్వాసులనే కానీ, దేవుడిచ్చిన కానుకలనే కానీ, దేవుడు మనకిచ్చిన సమయాన్నే కానీ, దేవుడు మనకిచ్చిన సత్తువునే కూడా, కొంతమందికి దేవుడు మంచి శక్తిని ఇచ్చాడు, ఆ శక్తిని కూడా పనికిమాలిన వాటికి వ్యయం చేయకూడదు, ఖర్చు చేయకూడదు. కొన్ని విలువైన వాటిని మనం భద్రపరిచే వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏమని చెప్పాను,
దేవుడు మన ఇంట్లో చాలా ఇచ్చాడు, వాటిని జాగ్రత్తగా గృహ నిర్వాహకత్వాన్ని చేసే వారంగా యజమానులంగా ఉండాలి. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకవేళ జ్ఞానము లేకపోతే, బుద్ధి లేకపోతే ఏమవుతుందంటే ఉన్నది ఉన్నట్లుగానే ఖర్చు చేస్తాం. రేపుడి దినముల గురించి మనం ఆలోచించేది ఉండదు. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు, జాగ్రత్త వినండి. 21వ వచనం, నీతిని కృపను అనుసరించువాడు అని రాయబడింది. దీన్ని ఇంకా చెప్పాలి అంటే నీతిని వెదికేవాడు, కృపను వెదికేవాడు. ఇంగ్లీష్లో మూడవ భాగాన్ని రాసుకోండి. ఇట్ ఈజ్ ఏ సర్చ్, నిరంతరము అన్వేషించటం. దేని గురించి అన్వేషించాలి అంటే దేని గురించి అనుసరించాలి, దేనిని మనం వెంబడించాలి, దేన్ని కనుగొనాలి అంటే రెండు పదాలు రాయబడ్డాయి. ఒకటి నీతిని, రెండోది కృపను అని రాయబడింది. మనము దేనిని వెంబడించాలి? జ్ఞానము కలిగిన వాడు ఈ రెండింటిని వెంబడిస్తాడు. దీన్ని ఎలా చెప్పాలి? నీతి అంతా పాత నిబంధనకు సాదృశ్యంగా ఉంటే కృప అంతా క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. నీతంతా తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే ఆ కృప అంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే నీతి, కృప ఈ రెండింటిని, తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడించే వారంగా ఉండాలి. ఈ మాటలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వెంబడించటము, అనుసరించటం అంటే ఏదో ఒక రోజు అనుసరించి ఆపేయటం అని కాదు. ఉదాహరణకి వ్యవసాయం చేసేవారు, రైతును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకరోజు పొలానికి వెళ్ళిపోయి విత్తనాలు వేసేసి మళ్ళీ ఎప్పుడో పంట కోయటానికి లాస్ట్ రోజు వస్తుందా? అలా వస్తే ఏముంటుంది? ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. ఆ విత్తనాలు మొలవాలి, అందులో ఉన్న కలుపు మొక్కలు తీయాలి, వాటిని కావాల్సిన ఎరువులు వేయాలి, నిరంతరము దానిని చూచేవాడుగా, దాన్ని పర్యవేక్షించేవాడుగా ఉండాలి. అలాగే ప్రతిరోజు మనము దేవుణ్ణి వెంబడించేవాడుగా ఉండాలి. ఒకరోజు దేవుణ్ణి వెంబడించటం, ఒకరోజు మన ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే దాన్ని జ్ఞానము కలిగిన జీవితము అంటానికి అవకాశం లేదు. నీతిని, రెండోది కృపను నిరంతరము అన్వేషించేవాడుగా, అనుసరించేవాడుగా, వెంబడించేవాడుగా ఉండాలి. సో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మనం నీతిని, మొట్టమొదటిసారిగా దేవుని కృపను వెతుకుటం ప్రారంభిస్తామో పైన ఉన్నవన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏమి పైన విలువైనవి? ధనమును, తైలమును, విత్తమును, వీటిలన్నిటినీ దేవుడు అనుగ్రహించడానికి అవకాశం ఉంది. క్రొత్త నిబంధనలో ప్రభువే కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. లోకస్తులు మీరు అనుకున్నట్లుగా వాటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆహారం ఇవ్వగలడు, గృహమును ఇవ్వగలడు, మనకి కావలసిన ప్రొటెక్షన్ ఇవ్వగలడు. అన్నీ మనకు అనుగ్రహింపబడాలి అని అంటే మొదట దేన్ని వెతికే వారంగా ఉండాలి మనం? చెప్పండి. నీతిని, కృపను, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం వెతికే వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాని నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మొదటిది గృహ నిర్వాహకత్వం. మనం ఇంట్లో వేటిని భవిష్యత్తు కొరకు భద్రపరుస్తున్నామో దానిని బట్టి మనం జ్ఞానము కలిగిన వారమా, బుద్ధిహీనులమా అని తేలిపోతుంది. రెండోది, బుద్ధిహీనులమైతే ఉన్న ప్రతిదాన్ని ఏం చేస్తూ ఉంటాం? వేయపరుస్తూ ఉంటాం, దాన్ని అంతటిని మృంగి వేస్తూ ఉంటాం. భవిష్యత్తుని గురించి దేన్ని దాచిపెట్టం, సంఘంలో అయినా కుటుంబంలో అయినా. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేన్ని సెర్చ్ చేయాలి, దేన్ని వెతకాలి, దేన్ని వెంబడించాలి అంటే రెండు పదాలు రాయబడ్డాయి, నీతిని, కృపను మనము వెంబడించే వారంగా ఉండాలి. దాని నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 21వ వచనంలో, సామెతల గ్రంథంలో ఈ రెండింటిని వెంబడించడం వల్ల మనకు వచ్చేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే స్పిరిచువల్ వైటాలిటీ అని అంటాం. అంటే ఆత్మీయ జీవము. ఏమి దేవుడు అనుగ్రహిస్తాడో? నీతిని, కృపను వెంబడించినప్పుడు దేవుడు మూడింటిని మనకు అనుగ్రహించేవాడుగా, దేవుడు మనం పొందుకునేవాడుగా కనిపిస్తూ ఉంది. ఏమేమి ఉంటాయంటే చెప్పండి. జీవము, రెండోది నీతి, మూడోది ఘనత. ఇవి మూడు మానవునికి చాలా అవసరం. జీవము చాలా అవసరం. పాపంలో నుండి మనం నిత్య జీవంలోనికి వచ్చాం. నీతిని వెతికే వారికి కలిగే మొట్టమొదటి బహుమానం ఏంటంటే జీవం. జీవం అంటే ఊపిరి పీల్చుకునటం మాత్రమే కాదు, దేవునితో అనుసంధానించబడిన సమృద్ధి అయిన జీవము అని అర్థం. గొర్రెల దగ్గర 15 అధ్యాయాలు చెప్పినట్లుగా సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చా. దేవుడు మనకి కేవలము జ్ఞానము కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, కృపని, నీతిని మనము వెతికినప్పుడు, అనుసరించినప్పుడు సమృద్ధి అయిన జీవాన్ని, నీ లైఫ్ మొత్తానికి కావలసిన జీవాన్ని, నువ్వు చనిపోయిన తర్వాత కూడా
మనం ఒకవేళ ఈ యుగం వరకే, ఈ జీవిత కాలం వరకే నిరీక్షణ కలిగి ఉంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేనే లేరు అని కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాయబడింది. మనము ఈ కాలమందు కూడా, రాబోయే కాలమందు కూడా మనము నిరీక్షణ కలిగిన వారుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఈ జీవము నిత్య జీవమును గురించి మాట్లాడుతూ ఉంది. రెండోది నీతి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనుషుల నీతి కానీ, సంఘములో నీతిమంతులుగా కానీ దేవుడు మనుషుల ఎదుట, దేవుని ఎదుట, పరలోకం ఎదుట ఆయన మనకు నీతిని, మూడోది కూడా ఘనతను కూడా ఇచ్చేవాడు. మనుషుల మెప్పు కొంతకాలం ఉంటుంది, కానీ దేవుని మెప్పు ఎంత ఉంటుంది అని అంటే ఈ లోకంలో ఉంటుంది, అదేవిధంగా పరలోకంలో కూడా దేవుడు వాటిని అనుగ్రహించేవాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆత్మీయ జీవాన్ని మనం కలిగే వారంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతుడిగా జీవించినప్పుడు సమాజంలోనూ పరలోకములోను దేవుడికి, మనుషులకైనా మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు నీతిని అనుసరించడానికి, నీతిగా జీవించాలంటే మనలో నీతి ఉండాలి. ఉదాహరణకి మనం పుట్టినప్పుడే పాపులం. దావీదు చెప్పినట్లుగా నా తల్లి పాపములోనే నన్ను గర్భం ధరించింది. పాపము బీజం మనలో ఉంది కనుక పాపపు పనులు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలే మనలో కలుగుతూ ఉన్నాయి. కానీ నీతి బీజం మనలో ఉంటే, కృపా బీజం మనలో ఉంటే వాటికి సంబంధించిన వాటినే మనం చేయటానికి, వెంబడించడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చెప్పండి, మొదటిది ఏమని చెప్పాను? గృహ నిర్వాహకత్వం. ఏంటి గృహ నిర్వాహకత్వం? భవిష్యత్తుని గురించి మనం భద్రపరచడం నేర్చుకోవాలి. రెండోది చెప్పండి, ఆశా నిగ్రహం. బుద్ధిహీనుడైతే ఆశ, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఏ రోజు వచ్చింది ఆ రోజే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎంజాయ్ ఈ రోజు, రేపు ఎవడు చూస్తుండ అంటాడు వాడు. జ్ఞానం కలిగిన వాడు ఏమంటాడు? తరతరాలని, భవిష్యత్ తరాలను చూస్తాడు. దాని గురించి దాన్ని వ్యయం చేయాలా వద్దా, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు అని ఆలోచించడానికి అవకాశం ఉంది. మూడోది ఏమని చెప్పాను? నీతిని, కృపను అనుసరించేవాడు. సెర్చ్ చేయాలి, దేని గురించి మనం వెతుకుతున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము కలిగిన వాడు ఎప్పుడు వెతుకుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. దెన్ నాలుగోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ వైటాలిటీ. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడు. దెన్ ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారము ఎక్కును. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, స్ట్రాటజీ అని రాసుకోండి. ఐదోది జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజీ, వ్యూహం. ఎలాంటి వ్యూహం కలిగిన వాడు అని మనం ఆలోచన చేస్తే, కొన్నిసార్లు బలమైన ప్రాకారాలు మన శక్తిని బట్టి కూలవు. బలమైన ప్రాకారాలు కూలాలి అని అంటే జ్ఞానం కావాలి. ఉదాహరణకి శక్తిమంతుడు ప్రాకారాలు పడగొట్టినట్లుగా ఇక్కడ రాయబడిందా? జ్ఞానము కలిగిన వాడు పడగొట్టినట్టు రాయబడిందా? ఏమని రాయబడింది? జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారము ఎక్కును. అసలు పట్టణ ప్రాకారమే చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని ఎక్కటమే చాలా కష్టం, దాన్ని పడగొట్టడం చాలా కష్టం. కానీ అది కూడా కట్టింది ఎవరు, అది కూడా ఎవరు అండర్లో ఉంది, ఎవరు ఆధీనంలో ఉందంటే పరాక్రమశాలుల అండర్లో ఉంది. ఈరోజు జ్ఞాని అయిన వాడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారాలని ఎక్కటానికి ప్రయత్నం చేసిన వాడు. ఇక్కడ 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. బలవంతులు ఏం చేస్తారంటే తమ కండబలాన్ని, ఆయుధాలు నమ్ముకుంటారు. కానీ దైవక జ్ఞానం కలిగిన వారు ఏం నమ్ముకుంటారంటే కండబలము, ఆయుధ బలాలు ఏమీ అవసరం లేదు. మరి ఏంటి జ్ఞానముతో మనము ఎలాగూ ఈ ప్రాకారాలను ఎక్కవచ్చు అని మనం ఆలోచన చేస్తే, స్ట్రాటజీలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకటి విశ్వాసము. చెప్పండి, మొదటిది విశ్వాసము. ఈ విశ్వాసము అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. అందులో ఒక ఆయన పేరు యెహోషువ అని రాయబడింది. ఈ యెహోషువ చాలా పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. ఏ పట్టణ ప్రాకారాలు అవి? యెరికో ప్రాకారాలు. ఏమన్నా దాని గురించి ఎలా పడగొట్టాలి, ఎన్ని ప్రొక్లైన్లు తీసుకురావాలి, ఎన్ని అవి తీసుకురావాలి, బుల్లెట్లు పెట్టాలి, లేదంటే తుపాకీలు పెట్టాలి, ఏమన్నా బాంబులు పెట్టి లేపేయాలని ఏమన్నా ఆలోచించాడా? ఏమి లేదు. విశ్వాసము అనే స్ట్రాటజీని ఆయన వాడిండు. దేవుణ్ణి చెప్పిన మాటకి విధేయత చూపిండు. 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగాడు. 7వ రోజున 7 ప్రదక్షిణలు చేశారు. యెరికో గోడలు అవంతటా అవే కూలిపోయినాయి. ఎందుకు అనంటే జ్ఞాని అయిన వాడు విశ్వాసముతో ప్రాకారాలను, ఏ ప్రాకారాలు అంటే చెప్పండి అవి? ప్రాకారములు. ఎలాంటి ప్రాకారాలంట? పరాక్రమశాలుల
ప్రాకారాలు. పరాక్రమశాలు ప్రాకారాలు అంటే ఇది లోక సంబంధమైన వాటిని గురించి చెప్పట్లా. ఆ పరాక్రమశాలి సాతాను. సాతాను యొక్క ప్రాకారాలు పడగొట్టాలి అనంటే నీకు బలం ఉంటే సరిపోదు. నీకు అంగబలమో, కండబలమో, ధనబలమో ఇవి ఉంటే ఏ ప్రాకారము నీ ఎదుటి నుండి పురుగులు పట్టడానికి పడిపోవటానికి అవకాశం ఉండదు. మరి ఏ బలం ఉండాలి? జ్ఞానబలం ఉండాలి. దేవుని జ్ఞానము కలిగిన వాడు విశ్వాసముతో ప్రాకారాలను ఏం చేయగలడు? పడగొట్టగలడు. రెండవ స్ట్రాటజీ మీకు జ్ఞాపకం చేస్తా. విశ్వాసం మాత్రమే కాదు, ప్రార్థన కూడా చాలా అవసరం. కొన్నిసార్లు ప్రార్థన ఏం చేయగలదు అనంటే దేన్నైనా మార్చగలదు, ఏమైనా చేయగలదు. కొంతమందికి జ్ఞానము కలిగిన వారు ప్రార్థన చేయరు. జ్ఞానం కలిగేసేవాడు ఏం చేస్తారంటే ఇదే సొలొమోను భక్తులు మనకి సామెతలు ప్రసంగి గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, ఒక చెట్టును కొట్టాలి అనంటే గొడ్డలు ముద్దుగా ఉంటే సరిపోదు. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ముందు గొడ్డల్ని షార్ప్ చేస్తాడు, దాన్ని పదును పెడతాడు. పదును పెట్టడానికి టైం పడుతుంది, పదును పెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. గొడ్డలతో నరకటానికి ముందు సమయం అంతా ఎక్కడ గడుపుతుండు అంటే పదును చేసే దగ్గర గడుపుతా ఉన్నాడు. బాగా పదునైన తర్వాత ఇప్పుడు చెట్టును కొట్టినా మొద్దును కొట్టినా అది చాలా సులువుగా పడిపోవటానికి అవకాశం ఉంది. నువ్వు ప్రాకారములు, అది కూడా పరాక్రమశాలుల ప్రాకారాలు నువ్వు ఎక్కాలి అనంటే రెండో స్ట్రాటజీ ఏంటంటే పదును పెట్టే ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. ఎక్కడైతే నీకున్న బలానంతటిని, శక్తినంతటిని ప్రార్థనలో పదును పెడతా ఉంటావో అప్పుడు నీకు చాలా సులువుగా ఈ ప్రాకారాలన్నీ పడిపోవటానికి అవకాశం ఉంది. ఆ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాని మూడో స్ట్రాటజీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము. దేవుడు ఏ మాట సెలవిచ్చినా, దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు, అది ఎంత చిన్న మాట అయినా సరే. కొన్నిసార్లు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళంతా ఐగుప్తును దాటి వచ్చారు. తర్వాత 15 అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఒక చోట ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాడు మోషే. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా ఏం చేయాలి అంటే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇక నువ్వు ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు, నాకు లేచి సాగిపో అని ప్రభువు చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి అనంటే దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు, దేవుని వాక్యకి మనం విధేయతను చూపించినప్పుడు, అది ఎంత పెద్ద పట్టణ ప్రాకారమైనా, అది ఎర్ర సముద్రమైనా, వెనక ఫరో సైన్యమైనా సాగిపోకుండా కొంతమంది అక్కడే ఆగుతారు. అలా ఆగటానికి కాదు, ప్రార్థన అనే స్ట్రాటజీ ఉండాలి, దేవుని మాటకి విలువిచ్చే వాక్యం అనే స్ట్రాటజీ కూడా మనకి కనిపించాలి. ఎప్పుడైతే ఇవి మూడు, ఒకటి విశ్వాసము, రెండోది చెప్పండి, జ్ఞాని అయిన వాడు పట్టణ ప్రాకారాలు ఎక్కాలి అని అంటే బలము, కొండ బలము ఉంటాం కాదు, కానీ ఏముండాలి? కొంతమందికి గుండె బలం ఉందన్నారు. గుండె బలం ఏం పనిచేయదు, ఒక్క స్టంట్ వేస్తే చాలు గుండె అంతా ఏమవుతుంది. కానీ విశ్వాసం అలాంటిది కాదు. విశ్వాసము కొండలను సైతం పెరిగి సముద్రంలో పడవేయగలిగింది. కాబట్టి విశ్వాసము, రెండోది ప్రార్థన, మూడోది వాక్యము అనే దాన్ని జ్ఞాని అయిన వాడు కలిగి ఉండటానికి ఆలోచన చేయాలి. దెన్ ఆరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త. అట్టివాడు పరాక్రమశాల పట్టణ ప్రాకారం ఎక్కును. అట్టివాడు అంటే జ్ఞానము కలిగిన వాడే. ఏమని రాయబడిందంటే దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. సో ఆరోది జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ హోల్డ్స్, దుర్గములను, ఆశ్రయములను పడగొట్టుట. ఈరోజు మనం నమ్ముకున్న జ్ఞానము కలిగిన వారంగా మనం ఉంటే సాతాను అనేకమైన దుర్గాలను మన జీవితాల్లో కడతా ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది బాగా ఆ పైన ఉన్న మాటలను, డబ్బుని, ఆ తర్వాత తైలాన్ని, విలువైన వాటిని, వీటిలన్నిటిని దేవుడు వాళ్ళ ఇంట్లో ఉంచాడు అనుకుందాం. ఉంచితే వాడికి ఏమొస్తుందంటే ఒక దుర్గం ఏర్పడుతుంది హృదయంలో. ఏంటంటే గర్వము, అతిశయం అనే దుర్గం. ఏంటంటే దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, అంత ఇచ్చాడు, ఏమొస్తుంది వాళ్ళ జీవితంలో అంటే గర్వం వస్తూ ఉంది. కొంతమందికి ఏమి ఇవ్వట్లేదు. ఇదిగో ఏ రోజుది ఆ రోజే వాడు మింగి వేస్తా ఉన్నాడు. వాడి హృదయంలో ఏమొచ్చింది? అపనమ్మకం. మరొక దుర్గం ఏమొచ్చింది? మరొక కోట ఏర్పడింది? అపనమ్మకం అనే కోట. కొంతమందికి గర్వము, అతిశయము అనే కోట. కొంతమందికి విగ్రహారాధన అనే కోట. దేని గురించో దాని గురించి విగ్రహం పెట్టేసుకుంటారు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జ్ఞానము కలిగిన అట్టివాడు ఏం చేస్తారంటే దానికి ఆశ్రయముగా ఉన్న, దానికి ఆశ్రయమైన కోటలను పడగొట్టును. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ఆ జ్ఞానము కలిగిన వాడు ఎప్పటికప్పుడు ఇదిగో సాతాను కట్టే ఈ గోడలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితాల్లో పడగొడతా ఉంటాడు. గర్వమును పడగొట్టుకుంటా ఉంటాడు. అపనమ్మకాన్ని పడగొడతా ఉంటాడు. అవిశ్వాసాన్ని పడగొడతా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే విగ్రహ ఆరాధన సంబంధమైన ఏవైనా సరే దురాశలనే వాటిని పడగొడతా ఉంటాడు. పాపం అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని పడగొట్టేవాడుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 6 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది అందరూ చెప్పండి. మొట్టమొదటిది గృహ నిర్వాహకత్వం చాలా జాగ్రత్తగా చేయాలి. భవిష్యత్తును గురించి మనం దాచిపెట్టే వారంగా ఉండాలి. రెండవది సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహము, ఆశా నిగ్రహము, ఆత్మ నిగ్రహము చాలా ఎక్కువగా ఉండాలి. ప్రతిదాన్ని వేయపరుచుకొని మనము వృధా చేసుకునటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మూడవది సర్చ్, మనం వెతికేది చాలా ఉన్నతంగా ఉండాలి. అది ఏంటి అని అంటే తండ్రి అయిన దేవుడిని, ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలికగా ఉన్న నీతిని, కృపను మనం వెతికే వారంగా ఉండాలి. దాని నాలుగోది ఇట్ ఈజ్ ఏ వైటాలిటీ, జీవము. ఏ జీవం అంటే చెప్పండి? ఆత్మీయ జీవము. జీవముతో పాటు నీతి, నీతితో పాటు దేవుడు కూడా మెప్పును కూడా మనకు అనుగ్రహించేవాడు. దాన్ని ఐదో విషయం మీకు జ్ఞాపకం చేశాను. జ్ఞానము కలిగిన వాడు తన వ్యూహంతో పట్టణ ప్రాకారములు, పరాక్రమశాలుల పట్టణ ప్రాకారములను ఎక్కేవాడు. శక్తివంతమైన సాతాను ప్రాకారాలు కూడా మనం ఎక్కాలి అని అంటే విశ్వాసము, ప్రార్థన, వాక్యము, వీటిని ఈ వ్యూహాన్ని మనం కలిగి ఉండాలి. ఆరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన లోపల ఏ ఒక కోటలు పట్టబడతా ఉన్నాయి. సాతాను వాటిని, ఆ దుర్గాల్ని కడతా ఉంది, ఆ స్థావరాలను కడతా ఉంది. విగ్రహారాధన స్థావరమే కానీ, దురాత్మ అనే స్థావరమే కానీ, దురాశులు అనే స్థావరమే కానీ, గర్వము, అతిశయము అనే స్థావరాలే కానీ, జ్ఞానము కలిగిన వాడు ఎప్పటికప్పుడు వాటిని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? పునాది వేయబడి గోడ కట్టబడినప్పుడే పడేస్తూ ఉంటాడు. కొంతమంది బాగా గోడ కట్టి పైన స్లాబ్ కూడా వేసి అందులో 7 చెడ్డమైన దెయ్యాలు వచ్చిన దాకా ఆగుతుడు. కానీ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? జ్ఞానం కలిగిన వాడు ఎప్పటికప్పుడు వాటిని పడద్రోస్తూ ఉంటాడు. ఏ చిన్నది రాతి బండ కానీ, ఏ చిన్న రాయి వచ్చినా దాన్ని ఏరేస్తూ ఉంటాడు. దీన్ని మనం కలిగి ఉండాలి. ఫైనల్లీ ఏడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటిలన్నిటినీ మనం కంట్రోల్లో ఉంచాలి అని అంటే 23వ వచనంలో మరొక మాట రాయబడింది. నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అంటే వీటిలన్నిటిని కూడా మనము దేవుని ఎదుట మనము స్తుతించే వారంగా ఉండాలి. ఏబు చెప్పినట్లుగా ఒక్కరోజు కూడా దేవుని ఎదుట శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, చివరికి ప్రాణం తప్ప అన్నీ పోయినా ఏబు నోటితో ఒక్కరోజు కూడా ఏ మాట ఆయన దేవుణ్ణి దూషించినట్లుగా మాట్లాడలేదు అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి మనము ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటున్నామో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక్క మాట నేను యోబు గ్రంథంలో చదువుతాను, చూడండి. 6వ అధ్యాయం 30వ వచనం చదవండి ఎవరన్నా. 6వ అధ్యాయం 30వ వచనం. నా నోట అన్యాయముండున, దుర్మార్గత అనే రుచి నా నోరు తెలుసుకున్న జాలదా. బా, ఏ రుచిని ఆయన నోట్లో లేదంటే చెప్పండి? దుర్మార్గత అనే రుచి ఆయన నోటికి అందలేదు. ఈరోజు పాపపు రుచి, దుర్మార్గత రుచి ఆయన నోట ఒక్కరోజు కూడా, ఒక్క చిన్న మాట ద్వారా కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాబట్టి దేవుని ఎదుట దేవుడిచ్చినా ఇవ్వకపోయినా నోటితో కానీ, నాలుకతో కానీ మనము భద్రం చేసుకోకపోతే ప్రాణానికి నష్టం వస్తుంది. నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు. సేవకులు కూడా మాకు అది రాలేదు, ఇది రాలేదు, దేవుడు ఏమి ఇచ్చిండు, ఎంత సేవ చేసా, అంత సేవ చేసా. ఏం సేవ చేసినావు? జ్ఞానంతో సేవ చేసినావా? జ్ఞానంతో సేవ చేస్తే చాలా భద్రపరిచేవాడు ఈ పాటికి. ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకొని, ఎప్పటికప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా వృధా చేస్తూ, మృంగివేస్తూ నేను అది చేసా, ఇది చేశానంటే కుదరదు. సో నాలుకను, ఏబు నాలుగుకి ఏ రుచి తెలియదు అంటే చెప్పండి? దుర్మార్గత అనే రుచి ఆయనకి తెలియదు. ఈరోజు మనం కూడా దేవుని కొరకు మన నోటిని ఆయనకి జీవహాఫలాలుగా, స్తుతియాగం అర్పించే వరంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక.